పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు సీఎం చంద్రబాబు. పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఇక జీవనాడి అన్నారు. పట్టిసీమ అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ సంవత్సరం ఎన్నో నీళ్లు ఉన్నాయన్నారు. పోలవరంతో ఎంతో ఉపయోగం జరుగుతుందన్నారు. ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైన్ ఇరిగేషన్కి కానీ టోటల్గా నీళ్ళు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్ళు ఇస్తాం. అవసరమైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసి దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం. అంటే ఇది కూడా గ్రావిటీతో వస్తుంది కాబట్టి ఆ ఏరియా అప్ టు విశాఖపట్నం, అనకాపల్లి 2 జిల్లాలని సస్యశ్యామలం చేయడం, ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ యాజ్ ఆన్ టుడే 16,291. టోటల్ పీడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ 21,769. టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ 22లో 17,114. R&R స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది. 10,908 మందికి అప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసుకుపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను. మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు జరగల. రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలి అంటే నెల్లూరు జిల్లా 2 పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు. 2 కూడా వరేసే పరిస్థితికి వస్తున్నారు. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 ఇయర్లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. పోలవరం నీళ్ళు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే ఏమన్నా మీనింగ్ ఉంది? ఇంట్లో పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం, అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది.
దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే